నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన జిల్లా స్థాయి పోలీసు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న పోలీసులు, విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. పట్టణ వాసుల ఇక్కట్లను దూరం చేసేలా పకడ్బందీ కార్యాచరణ. పుర అధికారులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన. సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. పత్తి పంటకు ఆశించినంత ధర లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. గతేడాది కంటే భారీగా పడిపోయిన పత్తి ధరలు, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తప్పని ఇక్కట్లు. గత 3 రోజులుగా పట్టణంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్న జిల్లా స్థాయి పోలీసు క్రీడలు ముగియగా విజేతలుగా నిలిచిన వారికి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బహుమతులు అందించారు. క్రీడల్లో పోలీసులు ఉల్లాసంగా పాల్గొని ప్రతిభ కనబరచడం పట్ల అభినందనలు తెలియజేశారు. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గత 3 రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి పోలీసు క్రీడలు మంగళవారంతో ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 5 బృందాలు పోటీల్లో పాల్గొనగా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు జరపగా నిత్యం విధి నిర్వహణలో ఉండే పోలీసులు ఆయా క్రీడల్లో సత్తా చాటి విజేతలుగా నిలిచారు. తుది పోటీల్లో విజయాలు సాధించిన పోలీసులకు ఎస్పీ బహుమతులు అందించారు. అనంతరం ఎస్పీని శాలువాలతో సత్కరించారు. ఈ మేరకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పండగలు, ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా గడిపిన పోలీసులు ఉల్లాసంగా గడిపేందుకు పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. దాదాపు 200 మంది పోలీసులు పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా క్రీడా పోటీలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తామని వివరించారు. ఆదిలాబాద్ సబ్ డివిజన్, ఉట్నూరు సబ్ డివిజన్, ఏఆర్ హెడ్ క్వార్టర్, స్పెషల్ పార్టీ అండ్ హోంగార్డ్స్ 5 విభాగాల్లో ఈ స్పోర్ట్స్ నిన్న ఇవాళ కండక్ట్ చేసి ఇప్పుడు క్లోజింగ్ సెరమనీ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఒక 5-6 నెలల నుంచి కూడా ఎలక్షన్ డ్యూటీ కానీ, తర్వాత అంతకుముందు గణేష్ బందోబస్తు కానీ అన్నీ చేసుకుంటూ ఒక ఉల్లాసంగా ఉండాలని, ఇయర్ ఎండింగ్ ముగింపులో ఎందుకంటే ఈ గేమ్స్ కండక్ట్ చేయాలనేది ఒకటి ఆనవాయితీ ఉన్నది. దాన్ని మేము కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేసినాము. దీంట్లో దాదాపు ఒక 200 మంది పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ అయ్యి వారి ఆటల్లో ఆడి మంచి ప్రదర్శన చేసినందుకు వాళ్ళకి ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పట్టణ వాసుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పుర అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పట్టణ వాసుల సమస్యలను పరిష్కరించే దిశగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇక్కట్లు తలెత్తకుండా అవసరమైన పూర్తి కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం పుర అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ కమిషనర్ శైలజతో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పుర అధికారులకు తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని, ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే తగు చర్యలు తప్పవని పేర్కొన్నారు. భారీ మొత్తంలో పెండింగ్లో ఉన్న పన్నుల బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని వసూలు చేయాలని అన్నారు. పట్టణంలో విలీనమైన కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా స్థానికంగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యపై సైతం దృష్టి కేంద్రీకరించాలని, పోలీసు శాఖ సమన్వయంతో ట్రాఫిక్ ఇక్కట్లను దూరం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారిపోయిన తర్వాత కొత్తగా గ్రామ పంచాయతీలన్నీ కూడా మున్సిపాలిటీలో మెర్జ్ చేసిన తర్వాత అదనంగా వాళ్ళకు సౌకర్యాలు కలగాలి. కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సౌకర్యాల కన్నా ఇంకా తక్కువనే అనిపిస్తే ఆ ప్రజలందరికీ ఒక ఆలోచన ఏమొస్తుందంటే మాకు గ్రామ పంచాయతీ మంచిగా ఉండే, ఈ మున్సిపాలిటీలో కలిసి మాకు ఇబ్బంది ఏంటి అనే విధంగా
వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి. ట్రాఫిక్ సమస్య, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని పోలీస్ కోఆర్డినేషన్తో మనం కొంత దాన్ని ఏ రకంగా చేయగలుగుతాం అనేది ప్లాన్. ఈ ఎంక్రోచ్మెంట్స్ సంబంధించినటువంటి విషయాలలో సరే నేను గత విషయాలతో పోను. లోకల్ బాడీ అనే వాళ్ళకంటే కొంత ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజంగా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నేను ఆ విషయాలు చర్చ పెట్టానని ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అంతకుముందు ఒక ప్లానింగ్ చేసింది. ఏమని రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మున్సిపల్ డబ్బు ద్వారా లేదా ప్రభుత్వ డబ్బు ద్వారా చిన్న చిన్న మరిగీలు నిర్మించి ఈ రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ దాంట్లో షిఫ్ట్ చేయడం ద్వారా ఈ ట్రాఫిక్ ని మనం నియంత్రించగలుగుతాం, ఇబ్బంది లేకుండా పోతుంది అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాం. ఉన్నటువంటి పరిస్థితి ఏమవుతుందంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, మరి ఎన్ని వందల వేల మంది దాంట్లో దుకాణాలకు షిఫ్ట్ అయిపోయారు. కానీ ట్రాఫిక్ సమస్య రోడ్ల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇంకా రోడ్ల మీదనే ఉన్నారు. మరి రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఆ టెంపరీ మలిగిళ్లకు షిఫ్ట్ కాలేదు. మరి ప్రభుత్వం నుంచి మనం విపరీతంగా కోట్ల రూపాయల ఖర్చు పెట్టినాం. ఏదైతే సమస్యని పరిష్కారం చేయాలని ప్రభుత్వం భావించిందో ఆ సమస్య పరిష్కారం కాకుండా అసలు ఏముంది, దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇమీడియట్ గా ప్లానింగ్ జరగాలి. జిల్లాలో ప్రధానంగా పండించే పత్తి పంట సాగు చేసుకున్న రైతులకు ధర విషయంలో తీవ్ర నిరాశ తప్పడం లేదు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ధర భారీగా పడిపోవడంతో గిట్టుబాటు కాకపోయినప్పటికీ పంటను విక్రయిస్తూ నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా పండించే పత్తి పంట రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగులో పెట్టుబడి ఖర్చు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు తాజాగా మద్దతు ధర దక్కకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కోటి ఆశలతో పంట సస్యరక్షణ చర్యలు చేపట్టి పంట సాగు పూర్తి చేసుకున్న రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. గతేడాది మాదిరిగా ఈ సంవత్సరం ఆశించినంత ధర లేకపోవడంతో అన్నదాతలకు నిరాశనే ఎదురవుతోంది. స్థానిక మార్కెట్ యార్డులో గత 3 నెలల కిందట కొనుగోలు ప్రారంభించినప్పటికీ సీసీఐ ద్వారా ఆశించినంత మద్దతు ధర లభించడం లేదు. ప్రైవేటు వ్యాపారస్తులు సైతం ధర పెంచకపోవడంతో వేరే గతి లేక గిట్టుబాటు కాకపోయినప్పటికీ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయానికి 8 నుండి 9 వేల వరకు ధర పలికిన పత్తి ప్రస్తుతం 6,500 నుండి 7,000 రూపాయల లోపే ఉండడం, తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆ మాత్రం ధర కూడా లభించకపోవడం వంటి పరిస్థితి ఎదురవుతోంది. వీటన్నిటికీ తోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. వర్షాలతో పత్తి పూర్తిగా తడిసిపోవడం, మంచు కారణంగా తేమ శాతం పెరగడంతో కనీసం మద్దతు ధర లభించగా అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట వేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరము పత్తి దిగుబడి కూడా తగ్గింది. 5 నుంచి 7 క్వింటాల దాకానే దిగుబడి వస్తుంది. కాకపోతే ఆదిలాబాద్ మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు మాత్రం 6,330 రూపాయలకి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే సీసీఐ వాళ్ళు ఆఫ్ ఇండియా వారు 7,020 రూపాయలు ఎంఎస్పీ రేట్ నిర్ణయించడం జరిగింది. కానీ ఇవాళ బండ్లన్నీ మాత్రం రిజెక్ట్ అవుతున్నాయి. దయచేసి సీసీఐ కార్పొరేషన్ వాళ్ళకు ఎందుకంటే వాతావరణం కూల్గా ఉంది కాబట్టి తేమ శాతం అనేది పెరుగుతుంది. తేమ శాతం ఉంటుంది కాబట్టి మైచర్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మైచర్ ఎంత 8 నుంచి 12% పెట్టిండు. అయితే దాన్ని పెంచాలనేది మా రైతుల తరఫున కోరు. నా పేరు గణపతి రెడ్డి, ఆదిలాబాద్ నియోజకవర్గం బట్టి సవర్గామ గ్రామం. ఇంతకుముందు ఒక వారం రోజుల కింద వర్షాలు పడ్డాయి. పత్తి అంతా తడిసిపోయింది. గింజ పత్తి 2 తడిసిపోయినాయి. నాణ్యత లేదని చెప్పి పత్తి తడిసిందని చెప్పి వ్యాపారస్తులు కానీ సీసీఐ కానీ రైతులకు పత్తిని తీసుకోకుండా వాపసు పంపుతున్నారు. అది సరైంది కాదు. దానికి అది ప్రకృతి చేతిలో ఉన్నది, అది మన చేతులది కాదు, భగవంతుడిచ్చింది. రైతులైతే చేనులకెళ్ళి ఏరి అమ్ముకొనే పడుతుంది. కాబట్టి దానికి సరైన ధర ఇచ్చి రైతుల్ని వ్యాపారస్తులు కానీ సీసీఐ కానీ ఆదుకోవాలని స్పందించి కలెక్టర్ గారు దీని మీద శ్రద్ధ చూపి రైతుల పత్తి అంతా కొనేటట్టు చూడాలని నా యొక్క విన్నపం. జైనత్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో నిర్వహించిన బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపి బాబా బోధనల అనుసారం ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని సూచించారు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని మాజీ మంత్రి జోగు రామన్న సూచించారు. జైనత్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో జరుగుతున్న సంత్ సద్గురు బాజీరావు బాబా సప్తాహ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బాజీరావు బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భజన సంకీర్తనలను ఆలపించగా వారితో కలిసిపోయి భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ బాజీరావు బాబా చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మానసికంగా ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు. బాబా బోధనల విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సప్తాహ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ తదితరులు ఉన్నారు. దళిత యువకుడిపై హత్యాయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాల సంక్షేమ సంఘం నాయకులు మేకల మల్లన్న డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు పాల్గొని ఇటీవల మావల సమీపంలో ఓ దళిత యువకుడిపై హత్యాయత్నం జరిగిందని, ఈ ఘటనలో బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సదరు వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. దళితులపైన దాడి జరుగుతుంది. నిన్న మావల గ్రామ పంచాయతీలో మావలలో మరి ఉష్కం రఘుపతి అని చెప్పేసి కౌన్సిలర్ ఒక దళిత సోదరుడు ఎంబడి వంశిని అకారణంగా ఆయనను వారి అనుచరులతో ఒక జీబుతో గుద్దించి మరి మర్డర్ చేయించే కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. మరి సుపారీ ఇచ్చి నల్గొండ జిల్లాలో ఏదైతే ప్రణయ్ని చేసిండ్రో అలాంటి సంఘటనలే ఇక్కడ మరి పునరావృతమైతే దళితులందరూ ఒకటై ఎంతటి వాడినైనా కానీ మరి వదిలిపెట్టేది లేదు. ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసును విధించి మరియు మర్డర్ కేసు విధించి ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మరి దళిత సంఘాల ద్వారా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి ఆయనను అరెస్ట్ చేయని ఎడల మేము జిల్లా వ్యాప్తంగా మేము గొప్ప ఉద్యమము చేపట్టైనా కానీ మరి దీన్ని ఖండిస్తామని చెప్పేసి మేము మరి తెలియజేస్తున్నాము. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడంలో సహకరించిన పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనను శాల్వాలతో సత్కరించారు. అదేవిధంగా ఎస్పీ సైతం ఎమ్మెల్యేను శాల్వా పుష్పగుచ్చంతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో మృత్యువాత పడుతున్న గోవుల అంత్యక్రియల కోసం జేసీబీని అందుబాటులో ఉంచడంతో పాటు ప్రధాన కూడళ్లలో తిరుగుతున్న గోవులను గోశాలలకు తరలించాలని గోమాతా సేవా ఫౌండేషన్ అధ్యక్షులు సురేష్ కోరారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి డిమాండ్లను వెల్లడించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సంచరిస్తున్న గోవులను వెంటనే గోశాలలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని గోమాత సేవా ఫౌండేషన్ అధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గోమాతలను రక్షించాలని కోరుతూ నిరసన నినాదాలు చేశారు. కార్యక్రమంలో సభ్యులు ప్రణీత్, సంతోష్, విఠల్, రాజశేఖర్, రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోమాత సేవా ఫౌండేషన్ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ గోవుల అంత్యక్రియల కోసం పురపాలకం తరపున జేసీబీని అందుబాటులో ఉంచాలని కోరారు. గోవుల అంత్యక్రియలకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది అవుతోందని అన్నారు. ప్రధాన కూడళ్లలో తిరుగుతున్న గోవులను గోశాలలకు తరలించే దిశగా యంత్రాంగం కృషి చేయాలని డిమాండ్ చేశారు. గోమాతలు రోడ్లపైన తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఎన్నిసార్లు కూడా వినతి పత్రం అందించినా కూడా ఎటువంటి స్పందన లేదు. గోమాతలు మరణించిన అటువంటికి ఒక జేసీబీ పంపమని ఎన్నిసార్లు కూడా ఫోన్ చేసినా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చనిపోయిన గోమాతలకు కుక్కలకు ఆహారంలా అయిపోతున్నాయి. ఈరోజు ఇట్లాంటి సమస్యలు గోమాతలకే కాదు, మూగలేని నోరు లేని జీవాలకు, చిన్న చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి సంఘటన జరగకుండా స్పందించి ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు జేసీబీ పంపించి వాటిని అంత్యక్రియల కోసం అందుబాటులో ఉంచాలని మా గోమాతా సేవా ఫౌండేషన్ తరఫున ఒక చిన్న విన్నపం ఇవ్వడం జరుగుతుంది. సమాజ శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల బీజేపీ నాయకులు ఆదినాథ్ అభినందనలు తెలిపారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో
మంగళవారం ఏర్పాటు చేసిన దుప్పట్లు స్వెటర్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దాతలను ప్రత్యేకంగా అభినందించారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పేదలకు సౌకర్యం కోసం స్వెటర్లు, బ్లాంకెట్లు పంపిణీ చేయడం అభినందనీయమని బీజేపీ నాయకులు ఆదినాథ్ అన్నారు. పట్టణానికి చెందిన దువస దేవన్న తనకు మనమడు పుట్టడంతో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. రియల్ ఎస్టేట్ యూనియన్ అధ్యక్షులు ముజాహిద్, సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. చలికాలంలో చలి తీవ్రత నుండి రక్షణ పొందేందుకు స్వెటర్లు, బ్లాంకెట్లను అందించడం పట్ల బీజేపీ నాయకులు ఆదినాథ్ అభినందనలు తెలియజేశారు. సమాజ శ్రేయస్సు కోసం దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాల సంక్షేమ సంఘం ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నట్లు సంఘం అడ్హాక్ కమిటీ సభ్యులు అశోక్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సభ్యులతో కలిసి పాల్గొని గ్రామ, మండల స్థాయి కమిటీల ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయితే మాల సంక్షేమ సంఘం యొక్క ఎన్నికలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే 2001 ఆగస్టులో మాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ జిల్లా కమిటీ యొక్క పదవి కాలం ఆగస్టు 2023లో ముగిసింది. దాని స్థానే అడక్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ అడక్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మండల మరియు గ్రామ కమిటీలను ఎన్నుకోవాల్సిందిగా మండల బాధ్యులను కోరడం జరుగుతుంది. సీసీఐకి పత్తి పంటను విక్రయించేందుకు వస్తున్న రైతులకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రైతులు ఇచ్చిన బ్యాంకు ఖాతాల్లోనే పత్తి అమ్మిన డబ్బులు జమ చేయాలని అన్నారు. మహిళా పట్టాదారులనే కాకుండా కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా పత్తి అమ్ముకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన జిల్లా స్థాయి పోలీసు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న పోలీసులు, విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. పట్టణ వాసుల ఇక్కట్లను దూరం చేసేలా పకడ్బందీ కార్యాచరణ, పుర అధికారులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన. సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. పత్తి పంటకు ఆశించినంత ధర లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. గతేడాది కంటే భారీగా పడిపోయిన పత్తి ధరలు, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తప్పని ఇక్కట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.